నమస్కారం సిటీ ఇండియా న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు మరియు యువజన సర్వీసులు పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు మరియు జిల్లా అధికారులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ చాలా గ్రామాలలో చిన్నపిల్లలు ఆరు బయట ఆడుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారికి చేతుల ద్వారా నోట్లోకి క్రిములు చేరే అవకాశం ఉందన్నారు. కావున వారి కడుపు నుల్లి పురుగులు తయారవుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు నుల్లి పురుగుల నివారణ మందుల్ని వేయించాలని సూచించారు. నులి పురుగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, డిఎంఎన్హెచ్ఓ గారు, మరి రెడ్ క్రాస్ సొసైటీ గారు ఆధ్వర్యంలో చాలా గ్రామాల్లో చిన్నపిల్లలు అనగానే మట్టిలో ఆడుకుంటారు. మట్టిలో ఆడుకోవడం వల్ల మట్టిలో ఉన్నటువంటి క్రిములన్నీ కూడా గోర్ల ద్వారా చేతులు శుభ్రం చేసుకోవడం, కూడా అన్నం తినడం ద్వారా కడుపులోకి వెళ్ళి ఈ నూలి పురుగులు ఉత్పత్తి అయ్యి దాని ద్వారా అమీబియాసిస్ కానీ, తర్వాత జీర్ణ పొజిషన్ దెబ్బతినడం కానీ అనేక రకాల జబ్బులు పిల్లలు ఎదుగకుండా ఎంత తిన్నా కానీ మావాడు ఎదుగుతలేడు రా అని ఊళ్ళో అంటారు. అది ఏం కాదు, ఇదే నూలి పురుగులు అనమాట. దాని మీద పెద్ద కార్యక్రమం ఈరోజు 2,75,511 మందికి ఇవ్వాలని ఐడెంటిఫై చేసి మా హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇదే కాకుండా కరోనా సమయంలో కూడా మా ఆయాలు కానీ, మా సిస్టర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఆరోగ్య సిబ్బందితో పాటు పోలీస్, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా మా మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కలిసి మూకుమ్మడిగా తనవంత బాధ్యతగా వ్యవహరించినందుకు ఇలా కరోనా ఒక మంచి హాస్పిటల్ని ఏర్పాటు చేసుకున్నాం. అనేక మంది డాక్టర్స్ని, నర్సెస్ని అపాయింట్ చేసుకున్నాం. ఒక పెద్ద ఆక్సిజన్ సిలిండర్ కూడా ఏర్పాటు చేసుకొని ఈరోజు కరోనా టెస్ట్ ల్యాబ్ హైదరాబాద్ పంపకుండా ఇక్కడనే కంప్లీట్ ఐడెంటిఫై చేసుకున్నాం. ప్రశ్నించే ప్రతిపక్షాలపై కేసులు పెడితే బెదిరేది లేదని మహబూబ్ నగర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జె చంద్రశేఖర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన దివిటిపల్లి డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలని పరిశీలించడానికి వెళ్లిన వారిపై దివిటిపల్లి టీఆర్ఎస్ నాయకులు అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. గ్రామంలో ఉన్న సర్పంచ్ భర్త ఆడవారిపై అసభ్య పదజాలంతో మాట్లాడమని చెప్పడం సిగ్గుచేటన్నారు. అక్కడ జరిగిన సంఘటన నిజాల్ని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. తప్పుడు వాదనలతో టీఆర్ఎస్ సర్పంచ్ సంఘాల నాయకులు మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు పదవులకు ఆశపడి టీఆర్ఎస్ లో చేరిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టే పద్ధతి టీఆర్ఎస్ నాయకులు మానుకోవాలని, కేసులు మాకు కొత్త ఏమీ కాదని అన్నారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ పూర్తయినాయని మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా కాంగ్రెస్ నాయకులము అందరం కలిసి దివిటిపల్లి దగ్గర 1,024 ఇండ్లు కట్టి 423 సర్వే నెంబర్లో అక్కడ కట్టి చాలా రోజులైంది కాబట్టి ఇవ్వట్లేదు ప్రభుత్వం. కాబట్టి అందుకు మేము కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి అక్కడ విజయానికి పోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తుల నాయకులు మౌలను అడ్డుకునే ప్రయత్నం చేసి అడ్డుకున్నని వాళ్ళే మనల్ని అడ్డుకొని మౌలనే ఇబ్బంది పెట్టినని కేసులు పెడితే కేసులకు భయపడే నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు కేసులకు భయపడడం కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలు లేవు, ఎన్నికల కోసం పోలే, పబ్లిక్ కోసము డబుల్ బెడ్రూమ్ కట్టినావు కాబట్టి కట్టిండ్రు. మరి డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తలేవు? సుమారుగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో 25,000 దరఖాస్తులు పబ్లిక్ పెట్టుకున్నారు. మరి ఇవాళ వరకు కూడా 1964 ఇళ్ళు కట్టిండ్రు. మరి ఇంతవరకు ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయించలేదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్కడ పోయి చూడడానికి పోతే కూడా దౌర్జన్య కేసులు పెట్టి మనం వేధిస్తే కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ అని టీఆర్ఎస్ పార్టీ నాయకులు గమనించాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిన్న సర్పంచ్ సంఘ నాయకులు చాలా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్నాసులని. అరే నీవు మాట్లాడుతున్నావు కదా, ఆ సన్నాసి కాంగ్రెస్ పార్టీలో ఉండే ఇంతకుముందు
కాంగ్రెస్ పార్టీలో లబ్ధి పొందిండు మళ్ళీ ఆ సన్నాసి. మరి ఆ సన్నాసికి తెలియదా కాంగ్రెస్ పార్టీ సన్నాసి తెలియదారదు. ఇలా తీవ్రంగా సన్నాసులు అంటే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అటువంటి మాట్లాడదు. కాబట్టి అక్కడ సర్పంచ్ గారు లేరు. అక్కడ సర్పంచ్ గారు లేరు. అక్కడ సర్పంచ్ భర్త ఉన్నాడు. ఆ భర్తకు సర్పంచ్కి ఎలాంటి మీద మా మీద అక్రమ కేసు పెట్టిస్తే మేము బెదురుకుంటామా? మేము బెదురుకునే పరిస్థితి లేదు. కాబట్టి సర్పంచ్ గారు లేని కూడా సర్పంచ్ సంఘం గారు సంఘాలు మేము సర్పంచుల సంఘము మా మహిళా సర్పంచ్కి దౌర్జన్యం చేసి కాంగ్రెస్ నాయకులు. మళ్ళీ అక్కడ మీడియా మిత్రులు అందరూ ఉన్నారు. మళ్ళీ ఎవరైనా మీడియా వాళ్ళు ఎవరైనా క్లిప్ చూపిస్తారా అని సూటిగా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సూటిగా ప్రశ్నిస్తున్నా. ధరణి పోర్టల్లో ఆస్తుల నమోదుకై చేపట్టిన కార్యక్రమంపై మున్సిపాలిటీతో పాటు గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా కోరారు. ఆమె వనపర్తి మున్సిపాలిటీ వనపర్తి మండలం రాజపేటలో ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. సిబ్బంది ఆస్తుల నమోదుకు మున్సిపాలిటీలో గ్రామాల్లో పర్యటించే ముందుగానే టామ్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరారు. అధికారులు సిబ్బంది ఇంటింటికి వచ్చినప్పుడు ప్రజలు సహకరించి ఆధార్, ఆహార భద్రతా కార్డుతో పాటు ఫోన్ నెంబర్ తదితర వివరాల్ని సిద్ధంగా ఉంచుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ₹1 నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శాసనసభ్యులు డాక్టర్ సి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలోని కేపీ స్ట్రీట్లో నూతనంగా ఏర్పాటు చేసిన వాణి సిల్క్ సెంటర్ ను ప్రారంభించారు. అదేవిధంగా కల్వకుర్తి రోడ్డులో రాజీవ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నందు పాఠశాల విద్యార్థులకు ఉచిత నట్టాల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. షాదనగర్ కుంటబడి ఆవరణలో నూలి పురుగుల నివారణ కొరకై 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు ఈ రోజు ఆల్బెందాజాల్ మాత్రల్ని పిల్లలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందే బాబయ్య, కొందూర్గు మండల వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్, అధికారులు, డిఎంహెచ్ఓ మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కొంచెం సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం అన్న నరేంద్ర అన్న సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి ఎవరు అంటే నేను సాగుకారు ఫోన్ జేబులోనే లోపల హార్డ్ వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే పూర్తి చేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా. పాల్గొన్న బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు నాగురవు నమాజీ నారాయణ్ పేట్ జిల్లా కొసి పురపాలకలో దీర్ఘకాలంగా అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న 30 పడకల ఆసుపత్రి భవనాన్ని వెంటనే పూర్తి చేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా మరియు ర్యాలీ. పాల్గొన్న రాష్ట్ర సీనియర్ నాయకుడు నాగురావు నామాజీ మరియు రాష్ట్ర కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి కూర వెంకటయ్య, నారాయణపేట జిల్లా
ఒక పెండింగ్ల కిల్లాగా మారిందని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు నాగూరావు నామాజీ అన్నారు. కోస్గిలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. మీకందరూ తెలుసు ట్రీట్మెంట్ ఫ్రీ ట్రీట్మెంట్ జరిగేది, అది చేస్తలేరు. పల్లెటూరులో పోతే లైటు కేంద్రంలే, లాట్రిన్లు కేంద్రంలే, ప్రతి పొయ్యి ఇంట్లో పోతే గ్యాస్ కనెక్షన్ ఫ్రీ కేంద్రమే ఉన్నది. ఈరోజు బియ్యం ఇచ్చేది కేంద్రం నుండి వస్తున్నాయి. మళ్ళీ రైతులు ప్రాంప్ట్గా వాళ్ళ అకౌంట్లో పైసలు పడుతున్నాయి, ఆ కేంద్రమే ఉన్నాయి. కేవలంగా ఉత్తచేయి మూరయ్య అన్నట్లుగా మందిని తిక్కోలని బనాయిస్తున్నారు కేసీఆర్ తండ్రి కొడుకుల పార్టీ ఇక ముందలు నడవదు. భారతీయ జనతా పార్టీ చాలా మంది చెప్తున్నారు, మొన్న వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు బీజేపీ వాళ్ళని ఎవరు అడుగుతారని చెప్పేసి. నేను అడుగుతున్నా, మా నారాయణపేటకు రానైనా పక్కనే ఈ కొడంగల్ పక్కనే పోయి కర్ణాటకలో పోయి అడుగు, నేను టీఆర్ఎస్ అంటే ఈడెక్కడి నుండి వచ్చిండ్రాట. భారతీయ జనతా పార్టీ గల్లీ నుండి ఢిల్లీ వరకు 18 కోట్ల మంది ఈరోజు మెంబర్షిప్ కలిగినటువంటి పార్టీ. నీవు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, పక్కపోతే నేను ఎవరు దిక్కు దివాళా లేదు. భారతీయ జనతా పార్టీ అటక్ నుండి కటక్ వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ విస్తరించింది. రాబోయే కాలంలో నారాయణపేట జిల్లా కూడా బీజేపీ కిల్లాగా మారుతుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే సిటీ ఇండియా న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.